ఇప్పుడు యాహ్! యాహ్! ఆడపిల్లలకు దేవుళ్ళకు పెళ్లి జేయడం. అంటే మనం అప్పుడప్పుడు వార్తలలో చూస్తాం గదా! హ్మ్. ఇది ఈ ఈ పాయింట్ ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏందంటే పెళ్లి తర్వాత బ్రాహ్మణుడితో 3 రాత్రులు వధువును ఉంచాలని సంథింగ్ అంటారు గదా! ఇది. వీటి ఇది రిఫరెన్స్ నేనింకా ఇది నేనింకా 100% కన్ఫర్మ్ చేసుకోలేదండి. సో, దాని గురించి మాట్లాడి ఇట్ డజంట్ మేక్ సెన్స్. హ్మ్. అది వాటి గురించి పక్కాగా ఆధారాలు దొరికిన తర్వాతనే ఐ విల్ బి ఏబుల్ టు కన్ఫర్మ్. అలా ఓకే. నిజంగానే అలా పెళ్లి మంత్రాల గురించి వాటి నుంచి గాని దట్ సమ్‌హౌ ఇన్‌కాన్సిక్వెన్షియల్ టు మీ. నచ్చితే ఓకే. మంత్రాలు పెళ్లి చేసుకుంటారు. నచ్చకపోతే మంత్రాలు పెళ్లి మానేస్తారన్న ఉద్దేశంలో నాకుంది. ఓకే. బట్ ఎప్పుడన్నా ఇంకేదైనా బుక్స్ చదువుతున్నప్పుడు అది గనక కనిపిస్తే మీకు ఐల్ మేక్ ష్యూర్ ఐల్ షో ఇట్ అండి. ఓకే అన్న. ఇప్పుడు మళ్ళీ ఇంకోటన్న, చరకుడు, వారాహమిహిరుడు, సుశ్రుతుడు, కణాదుడు వీళ్ళంతా మా వాళ్ళే. హ్మ్. కాబట్టి మా గ్రంథంలోనే నిజమైన సైన్స్ ఉంది. మేము చెప్పేదే నిజం అని చెప్తారు కదా! వీళ్ళు నిజంగానే హ్మ్. సైంటిస్ట్‌లా? వీళ్ళ పరిశోధనలు నిజంగానే మనకు ఉపయోగపడేటి విధంగా ఉన్నాయా? సార్ డెఫినైట్‌లీ ఇప్పుడు దీనికి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చెప్తానుండండి. చిన్నప్పుడు మనం నడవటానికి వాకర్స్ వాడతాం గదా! చెక్క అవును. బండులు నడిపిస్తాం గదా! అవునవును. ఓకే. మన వయసు అంత చిన్నగున్నప్పుడు ఆ వాకర్‌ని మనం చాలా గొప్పగా చూస్తాం. ఎందుకంటే అది అవునవును. లేనిదే మనకి నడకొచ్చేది కాదు. నడక రాదు. నడకొచ్చి ఒక పెద్ద లెవెలొచ్చిన తర్వాత ఆ వాకర్‌కి మెమరీ వాల్యూ ఉంటుందే తప్ప, అంతేగాని హ్మ్. తీసుకొచ్చి దాన్నే ఇప్పటికి కూడా వాడరు గదా మీరు. హ్మ్. సేమ్ అవును. థింగ్ విత్ అవును. దీస్ పీపుల్ అండి. అవును. సేమ్ థింగ్ విత్ దీస్ పీపుల్. వాళ్ళు ఏం చేయలేదని నేను అనను. బట్ వాటెవర్ దే హావ్ డన్, వాటెవర్ దే హావ్ రిటన్, ఆల్ ఆఫ్ థట్ హాస్ బీన్ అబ్సార్బ్డ్ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. దేర్ ఇస్ అవును. నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ పీపుల్ రైట్ నౌ. వాళ్ళ సూత్రాలు గాని, వాళ్ళు ఏదైనా ఇచ్చుంటే హాల్ఫ్ ఆఫ్ ఇట్ ఈస్ బోగస్ అనుకోండి. వీళ్ళిచ్చే సొల్లు కథలు నేను అసలు నమ్మను. బట్ ఈవెన్ ఇఫ్ యూ సే 50%, హ్మ్. 50% ఆళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేసేయండి. ఉంది బై మీరన్నట్టుగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ గురించి మీసాలు దువ్వి మా వోళ్ళు అలా చేశారని ఏం ఉపయోగం రా? రైట్? ఆ అవును. సూత్రాలను తీసుకొని యూ కాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ ఇన్ దిస్ వరల్డ్. నాట్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ టెక్నాలజీ యూ కెన్ మేక్. ఇప్పుడు ప్రపంచంలో ఉపయోగపడే ఏ ఒక్కటి కూడా ఆ పాత పుస్తకాల వల్ల కాదు. అంతెందుకండి న్యూటన్ రాసిన సగం పైన థియరీస్ ఇప్పుడు తీసుకెళ్ళి పక్కన పడేసాయి. ఎందుకంటే దానికంటే బెటర్ థియరీస్, బెటర్ అవును. ఎక్స్‌ప్లనేటరీ పవర్ ఉన్న థియరీస్ వచ్చేసాయి. అవునండి. అవును. సో, ఇప్పటికి కూడా నేను ఇంకా న్యూటన్ ఇచ్చినదే వాడతాను అంటే ఎంత అమాయకంగా ఉంటదో, కుదరదు. రియాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బెటర్ థియరీస్ అండ్ బెటర్ ఎక్స్‌ప్లనేషన్స్‌ని వాడుకోవాల్సిందే. హ్మ్. న్యూటన్‌కి నీట్‌గా ఒక విగ్రహం కట్టించి అక్కడ పెట్టి ఉంచారు. న్యూటన్ పేరు మీద బోలెడన్ని మ్యూజియం పీస్‌లున్నాయి. అన్నీ ఉన్నాయి. దట్స్ హ్మ్. ఇట్. వీటికి కూడా అవే పనులు చేయాలండి. ఇనఫ్ విత్ దిస్ ఏన్షియంట్ దాన్నేమంటారు మాస్టర్బేషన్ అన్నమాట. ప్రతి ఒక్క దానికి ఆహా! మా వోళ్ళు, ఆహా! మా వోళ్ళు అని చెప్పి గింజుకు చస్తుంటారు. డన్ విత్ ఇట్ అండి. అయిపోయింది. వాళ్ళ గొప్ప అవును. వాళ్ళు చూస్తున్నారు. గత 100 ఏళ్లలో మీరేం పీకారు? అవును. ఎప్పుడు జూసినా సరే మా పాతోళ్ళని ఎప్పుడో చచ్చిపోయినోళ్ళని వాడు గొప్ప, వీడు గొప్ప నువ్వేం పీకావు ఇప్పుడు? సో, వాళ్ళకి గౌరవం ఇచ్చాను సరే, నేనిచ్చాను సరే, నేను తిట్టట్లేదు. ఆ పాతోళ్ళు బానే చేశారు. నువ్వేం పీకావు? హ్మ్. హ్మ్. అదే నాకు కావాల్సిందేంటి అంటే ఇప్పుడు నువ్వేం జేస్తున్నావు? వాళ్ళు చచ్చిపోయారు భయ్. ఏం చేసావని అడగటానికి కూడా లేరు. ఆళ్ళ పుస్తకాలు తీసుకుంటే ఇప్పుడు నాకెందుకు ఉపయోగ కూడా పడదు. దేర్ ఈస్ జీరో యూజ్‌ఫుల్‌నెస్ ఇన్ థట్. ఎందుకంటే ఉండుంటే ఈ గత 500 ఏళ్లలో ఎవడో ఒకడు అందులోంచి ఏదో ఒకటి తీసి కనీసం ఏదో ఒకటి ఆవిష్కరించేవాడు. ఒక్కడు కూడా చేయలేదండి హ్మ్. ఇప్పటిదాకా. అవును. కాలిక్యులస్ మా దగ్గరే ఉంది. న్యూటన్ లాస్ మా దగ్గర ఏం ఉపయోగం? ఉండి ఏం పీకారు? అవును. అసలు వీళ్ళు చదవడమే వద్దని చెప్పిర్రుగా సామాన్యులకు, అసలు సామాన్య ప్రజలకు చదవడమే వద్దు. ఇప్పుడు కొంచెం కూడా అదే చెవుల చేస్తున్నారండి. హ్మ్. చెవులో ఇప్పుడు కూడా సీసా అదే పోయడం, చేస్తున్నారు. నాలుకలు ఇప్పుడు కూడా కోయడం, పిర్రలు కోసేయడం. ఇప్పుడు కూడా వీళ్ళు అదే చేస్తున్నారు. జనాల్ని హ్మ్. ఎళ్లి చదువుకుంటుంటే ఏ ఛీ! మీ దగ్గర ఏం లేదు. మా దగ్గర చానా ఉంది. మా దగ్గర చానా ఉంది. మరి చదువుకున్న మీరేం పీకారు? చెక్కలు తగిలేసుకోవడం తప్ప వెధవలు ఏం చేయట్లేదు ఇప్పటిదాకా కూర్చొని హ్మ్. కబుర్లు చెప్తా ఉన్నారు. రైట్. అప్పుడప్పుడు చాలా తెలిసినోళ్ళు ఏం చేస్తున్నారు? అన్న అప్పుడప్పుడు అసలు మన కంట్రీ ఎందుకింత చాలా వెనుకకు వెళ్ళిపోతుంది. చదువుకున్నోళ్ళేమో బయట దేశాలకు వెళ్ళిపోతారు. ఎటు హ్మ్. కాస్త నాలెడ్జ్ ఉన్నోళ్ళు పోరాడదాం అనుకున్న వాళ్ళకి సపోర్ట్ దొరకదు. వాళ్ళ మీదనే దాడులు జరుగుతాయి. అప్పుడప్పుడు మన దేశంలో హ్మ్. అసలు ఒక గ్రంథాలలో మత గ్రంథాల్లో చెప్తారు కదా! నరకం అంటే ఇలా ఉంటదని చెప్తారు కదా! అసలు హ్మ్. అన్ని మతాలు కలిసి మన దేశాన్ని అట్లా చేసి పడేస్తున్నాయండి. మొత్తం నరకం కంటే దారుణంగా చేసి పడేస్తున్నాయి. ఆ! ఈ శుక్రాచార్య గురించి మీకేమైనా తెలుసా? శుక్రాచార్య ఇంకా చదవలేదండి. దేర్ ఆర్ సమ్ ఓకే అన్న. పురాణాస్ ఇంకా అన్న చిన్న నా చేయాలి. నా చదివిన తర్వాత చెప్తా. అన్న ఇంకో చిన్న ఒక 30 సెకండ్స్. ఇంకోటి మీరు చాలా మత గ్రంథాలు తీసుకుంటూ ఎక్స్‌ప్లనేషన్ చేశారు గదా! ఇప్పుడు హ్మ్. సావర్కర్ రాసిన ఏది 'లెటర్స్ ఆఫ్ సావర్కర్', 'బ్రేకింగ్ ఇండియా', హ్మ్. 'బంచ్ ఆఫ్ హ్మ్. థాట్స్' ఉన్నాయి గదా! ఈ బుక్ ఇటువంటి
ఇలాంటి బుక్స్ గూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఇలాంటి బుక్స్ గూడా కాస్త ఎక్స్‌ప్లెయిన్ జేయండి మీరు. ఉన్నాయి. ఎవరైనా హ్మ్. వస్తారేమో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను. బట్ అది కాన్వర్జేషన్ మెథడ్‌లో ఉంటే బావుంటదని. నేను చదువుతున్నాను. సావర్కర్ మెటీరియల్ మొత్తం కొత్తగా చదువుతున్నాను. ఇట్స్ స్టిల్ ఇన్ హ్మ్. ప్రాసెస్ అండి. హ్మ్. హ్మ్. ఇలాంటి క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మాకు కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ చేయండన్న. చూస్తానండి. యెస్. ఐ విల్ ట్రై టు డు థట్. ఓకే. థాంక్స్ అన్న. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అన్న. రైట్ అండి. యాహ్! ఓకే. బై. థాంక్స్ అన్న. ఓకే. బై.